ఓం నమో వెంకటేశాయ. సర్వలోక సుసంగ్రహ సర్వయజ్ఞ ఫలగ్రహ గోవింద గోవింద. త్రయీమయీ భాతి తవాకృతి శుభా త్రయాత్ గుణానాం సమవర్తతాధునా త్రయం ఫలానాం దదతి సుకర్మిణాం త్రయాతి గత్యౌ సముపాశ్రితామయా అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మునికి మొరలెట్టుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరిదాశేషకామాయ హారిణే మమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధృతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతి రమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. మహర్షులు కోరి కోరి మరీ వేణుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన దగ్గర నుంచి వేణుడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రాజ్యంలో ఎవరు ధర్మాచరణ చేయకూడదు అని గట్టిగా కట్టుదిట్టం చేశాడు. అది మహర్షుల చెవిన పడింది. మహర్షులు దాన్ని విని తట్టుకోలేక వేణుడి దగ్గరకు వచ్చి ధర్మాచరణ దాని యొక్క గొప్పదనం అనే అంశం మీద ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశంలో యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్ యజ్ఞపూరుషః ఇజ్యతే స్వేన ధర్మేణ జనైర్వర్ణాశ్రమాన్వితైః తస్య రాజ్ఞో మహాభాగ భగవాన్ భూతభావనః పరితుష్యతి విశ్వాత్మా తిష్ఠతో నిజశాసనే అని చక్కగా చెప్పారు. నీ రాజ్యంలో ఉండే ప్రజలందరూ కనుక ధర్మాచరణ చక్కగా చేసుకుంటున్నట్లయితే ఆ ధర్మాచరణ ద్వారా పరమేశ్వరుడు నీ రాజ్యంలో ఉండే ప్రజల మీద నీ మీద అనుగ్రహం చూపిస్తాడయ్యా. తన శాసనం, పరమేశ్వరుడి యొక్క శాసనం
మీరందరూ ఒప్పుకున్నారు అనే సంతోషంతో ఆయన మీకు ఇవ్వవలసిన ఫలితాలన్నీ ఇస్తాడయ్యా. అందువల్ల ధర్మాచరణ నువ్వు మానకూడదు, మానమని నీ రాజ్యంలోని ప్రజలకు నువ్వు చెప్పకూడదు అని మహర్షులు నచ్చ చెప్పారు. అంటావేమో పరమేశ్వరుడు అనుగ్రహిస్తే నాకేంటి, పరమేశ్వరుడు ఇచ్చే ఫలితాలు నాకెందుకు అని, నా దగ్గరే చాలా ఉన్నాయి, నేనే అందరికీ ఇవ్వగలను, ఇంకా పరమేశ్వరుడు నాకు ఇచ్చేదేముంది అంటావేమో. తస్మింస్తుష్టే భగవతి కిమప్రాప్యం, తస్మింస్తుష్టే కిమప్రాప్యం జగతాం ఈశ్వరేశ్వరే లోకా సపాలా హ్యతస్మై హరంతి బలిమాదృతా అని చెప్పారు. తస్మింస్తుష్టే, ఆ పరమేశ్వరుడే గనక సంతోషపడితే, ఆ పరమాత్మ అనుగ్రహిస్తే, కిం అప్రాప్యం, ఈ లోకంలో పొందలేనిది అనేది లేనే లేదు. ఈ లోకంలో కాదు, ఈ సృష్టిలో పొందలేనిది లేనే లేదు. సృష్టిని దాటి సృష్టి ధర్మాలకు లోబడి ఉండనటువంటి ఫలితం కూడా ఆయన అనుగ్రహిస్తే తప్పనిసరిగా లభిస్తుంది. తస్మింస్తుష్టే కిం అప్రాప్యం. ఎందుకంటే నువ్వు అనుకున్నావు నేను రాజుని అని, ఆయన జగతాం ఈశ్వరేశ్వరే, ఆయన జగత్తులకి నీలాంటి రాజ్యాలను కలిగి ఉండేటువంటి అనేక ప్రపంచాలకి ఈశ్వరులుంటే వాళ్ళందరికీ కూడా పైన ఉండేటువంటి ఈశ్వరుడు, అందరికంటే పై స్థాయిలో ఉన్నవాడు. నీకంటే పైన చాలామంది ఉన్నారు, కానీ ఆయన కంటే పైన ఇంకొకళ్ళు లేరు. కాబట్టి ఆయన తలుచుకుంటే ఇవ్వగలిగిన ఫలితాల ముందు నీకున్నవి దిగదుడిపే. జగతాం ఈశ్వరేశ్వరే తస్మింస్తుష్టే కిం అప్రాప్యం. ఆయన యొక్క ఐశ్వర్యం ఎంతటిది అంటే, ఆయన యొక్క గొప్పదనం ఎంతటిది అంటే, లోకా సపాలా హ్యేతస్మై హరంతి బలిం. ఈ లోకంలో ఉండే వారందరూ కూడా, ధర్మం మీద శ్రద్ధ ఉన్నవారందరూ కూడా ఆ పరమేశ్వరుడికి పన్నులాగా ఆయన చెప్పింది చెప్పినట్లు చేసి కడుతూ ఉంటారు. ఆయన ఆజ్ఞను పాటించి ధర్మాచరణ చేసి ఆయన్ని మనసులో ఉంచుకుని పూజించుకుని ఆయనకి పన్నుల్లాగా కడుతూ ఉంటారు, ఆయనకి కప్పాల్లాగా కడుతూ ఉంటారు. తస్మై బలిం హరంతి లోకాహ. ఈ లోకాలు కాదు, ఈ లోకాలను రక్షించగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి లోకపాలకులు కూడా, చాలా సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా బలిం హరంతి, ఆయన చెప్పినట్లు చేసి అయ్యా మీ ఆజ్ఞను మేము పాటిస్తున్నాము అని చెప్పుకు తిరుగుతున్నారు. లోకా సపాలా హ్యతస్మై హరంతి బలిం. అందులోనూ ఆదృతాహ, చాలా ఆదరంగా చేస్తున్నారు, భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అలా లోకాలు, లోకపాలకులు భక్తిగా ఆయన్ని ఆశ్రయించుకుని ఆయన చెప్పినట్లు చేసుకుంటూ అయ్యా మేము మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నాము, మాకు ఫలానా ఫలితాన్ని ఇవ్వవలసింది అని వేడుకుంటూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు దారి తప్పుతున్నావు అని మహర్షులు అన్నారు. నువ్వు పొరపాటును కూడా అనుకోవద్దు, నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది ఏముంది అని అనుకోవద్దు. అందరికీ ఇవ్వగలిగింది, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఇవ్వగలిగింది ఆయన దగ్గర ఉంది అని. తస్మింస్తుష్టే కిమప్రాప్యం జగతాం ఈశ్వరేశ్వరే లోకా సపాలా హ్యతస్మై హరంతి బలిమాదృతా అని. అందువల్ల తం సర్వలోకామరయజ్ఞ సంగ్రహం త్రయీమయం ద్రవ్యమయం తపోమయం యజ్ఞైర్విచిత్రైర్యజతో భవాయతే రాజన్ స్వదేశాననురోద్ధుమర్హసి అని మహర్షులు ఇలా నడుచుకో అని సలహా ఇచ్చారు. ఆయన ఆ పరమేశ్వరుడు తం సర్వలోకామర యజ్ఞ సంగ్రహం, సర్వలోకాలని తన అదుపులో ఉంచుకోగలిగిన వాడు, ఆ లోకాలని పాలించగలిగినటువంటి దేవతలని, అమరుల్ని, వాళ్ళను కూడా తన అదుపులో ఉంచుకోగలిగిన వాడు, ఈ లోకాలకు అమరులకు ఇద్దరికీ కూడా కనెక్టివిటీకి పనికొచ్చేటువంటి యజ్ఞాలను కూడా తన అదుపులో ఉంచుకుని యజ్ఞస్వరూపుడై వెలుగొందుతున్నవాడు. సర్వలోక అమర యజ్ఞ సంగ్రహం. లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలి అంటే లోకాలలో ఉండేటువంటి ఆయా అంశాల మీద ఆయా అంశాలకు అధిపతులైనటువంటి దేవతలు అనుగ్రహాన్ని చూపించాలి. లోకాలకి అమరులకి ఉండేటువంటి సంబంధం అది. లోకాల మీద, ఆ లోకాలలో ఉండేటువంటి అంశాల మీద ఆయా దేవతలు అనుగ్రహం చూపించాలి అంటే వారిని యజ్ఞరూపంలో లోకాల్లో ఉండేటువంటి మనుషులు, మానవులు మొదలైన వాళ్ళు కొలుచుకోవాలి.
వీళ్ళిద్దరికీ వారధి కింద ఈ యజ్ఞం అనేది పనిచేస్తుంది. అలాంటి లోకాల మీద, లోకపాలకులైనటువంటి అమరుల మీద, వాళ్ళిద్దరికీ సంబంధాన్ని తెచ్చిపెట్టేటువంటి యజ్ఞాల మీద, మూడిటి మీద పట్టున్నవాడు ఆ పరమేశ్వరుడు. సర్వలోక అమర యజ్ఞ సంగ్రహం త్రయీమయం. ఈ లోకాలలో ఉండేటువంటి వాళ్ళు దేవతలని యజ్ఞాల రూపంలో పట్టుకోవాలి అంటే దానికి కావలసిన ప్రమాణం వేదాలైతే త్రయీమయం. ఆ వేదాలన్నీ ఆయన యొక్క అంగాలుగా ఉన్నాయి. ఆ వేదాలలో ప్రతిపాదితములైనటువంటి యజ్ఞాల ద్వారా ఏం చేయాలన్నా కావలసినటువంటి సాధనాలు, ద్రవ్యాలన్నీ కూడా ఆ పరమాత్మలోని అంగాలే అయి ఉన్నాయి. ద్రవ్యమయం. ఈ ద్రవ్యాలతోనూ, ఈ వేద మంత్రాలతోనూ, యజ్ఞాది క్రియలతోనూ దేవతలను అనుగ్రహింపజేసుకోవాలి అంటే కావలసినటువంటి నియమాలు కూడా ఆయన అధీనంలోనే ఉన్నాయి. తపోమయం. ఎన్నెన్నో తపస్సులు ఆయనలో ఇమిడి ఉన్నాయి. అలాంటి పరమాత్మను యజ్ఞైర్ విచిత్రైర్ యజత భవాయతే. నీకు ఒకవేళ గనక ఆ పరమేశ్వరుణ్ణి విచిత్ర రూపంలో ఉండేటువంటి యజ్ఞాలతో నువ్వు కొలుచుకోగలిగితే, ఆ యజ్ఞాలతో ఆయన్ని పూజించుకోగలిగితే, విచిత్రమైన యజ్ఞాలు, ద్రవ్య యజ్ఞాలు, తపోయజ్ఞాలు, జ్ఞానయజ్ఞాలు, స్వాధ్యాయ యజ్ఞాలు అని ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే అని గీతలో పరమాత్మ చెప్పినట్లుగా ఎన్నెన్నో యజ్ఞాలు వేద ప్రతిపాద్యాలుగా ఉన్నాయి. ఆ యజ్ఞాలతో నువ్వు ఆయన్ని కొలుచుకోగలిగినట్లయితే భవాయతే, నీకు కావలసినటువంటి సమృద్ధి చక్కగా లభిస్తుంది, సంపదలన్నీ సమకూరుతాయి. రాజన్, నువ్వు రాజువు కాబట్టి నా కడుపు నిండితే సరిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. నాతో పాటు నా రాజ్యంలో ఉండే ప్రజలు కూడా క్షేమంగా ఉండాలి అని నువ్వు అనుకోవాలి. కాబట్టి రాజన్ స్వదేశాన్ అనురోద్ధుమర్హసి. నీతో పాటు నీ దేశంలో నివాసం ఉండేటువంటి ప్రజలను కూడా ధర్మాచరణ చేయవలసిందిగా నువ్వు కట్టడి చేయాలి. ధర్మాచరణ చేస్తున్న వాళ్ళని కట్టడి చేయటం కాదు, ధర్మాచరణ చేయండి, ధర్మాచరణ చేయండి, ధర్మంగా ఉండండి, అధర్మం వైపుకు వెళ్ళకండి అని అవేర్నెస్ తీసుకురావాలి. నువ్వు చేయాల్సిన పని ఇదైతే నువ్వు ధర్మం తప్పి నీ ప్రజలను కూడా ధర్మం తప్పిస్తున్నావు, చాలా తప్పది అని మహర్షులు చెప్పారు. తం సర్వలోకామర యజ్ఞ సంగ్రహం త్రయీమయం ద్రవ్యమయం తపోమయం యజ్ఞైర్విచిత్రైర్ యజతో భవాయతే రాజన్ స్వదేశాన్ అనురోద్ధుమర్హసి అనే ఈ శ్లోకంలో ముగింపుగా చివరికి ఒక మాట చెప్పారు. యజ్ఞేన యుష్మద్ విషయే ద్విజాతిభిః వితాయమానేన సురాః కలాహరేః స్విష్టాః సుతుష్టాః ప్రదిశంతి వాంఛితం తద్ధేళనం నార్హసి వీరచేష్టితుం అని. అయ్యా, యుష్మద్ విషయే, నీ జనపదాలు, నీ అధీనంలో ఉండేటువంటి భూమి ఉంది కదా, విషయం అనే పదానికి నీతి శాస్త్రం లేదా అర్థశాస్త్రం ప్రకారం రాజుగారి అధీనంలో ఉండేటువంటి ప్రాంతం అని అర్థం. నీ అధీనంలో ఉండేటువంటి ప్రాంతంలో ద్విజాతిభిః, బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళు, అన్ని వర్ణాల వారు 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 చేసుకోవలసినటువంటి యజ్ఞేన, ఆయా యజ్ఞాలతో, వితాయమానేన, విస్తారంగా గనక పూజలు చేసుకున్నట్లయితే, యజ్ఞరూపంలో ఆ శ్రీహరిని గనక కొలుచుకున్నట్లయితే, యజ్ఞరూపంలో శ్రీహరి అంశరూపాలైనటువంటి ఆయా దేవతలను కొలుచుకున్నట్లయితే, సురాహ కలాహ హరేహే, ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీహరి ఆయన యొక్క అంశలే ఈ యజ్ఞంలో ఉండేటువంటి దేవతలందరూ కాబట్టి ఆయన సంతోషపడ్డా, ఆయన అంశల రూపంలో ఉండేటువంటి దేవతలు సంతోషపడ్డా సమానంగానే ఉంటుంది. ఆ సమానమైనటువంటి సంతోషాన్ని వాళ్ళు పొందినప్పుడు స్విష్టాహ సుతుష్టాహ, చక్కగా గనక యజ్ఞంతో వారిని కొలుచుకోవటం జరిగితే సంతుష్టాహ, వాళ్ళు సంతోషపడతారు. సంతోషపడితే ప్రదిశంతి వాంఛితం, నీకు, నీ రాజ్యంలోని ప్రజలకి, నీ అధీనంలో ఉండే ప్రాంతంలోని ప్రజలకి అందరికీ కూడా అనుకున్నది ఇచ్చేస్తారు. ప్రదిశంతి వాంఛితం. అందువల్ల నువ్వేం చేసుకోవాలి అంటే,
ఈ యజ్ఞాల రూపంలో విస్తారంగా దేవతల యొక్క పూర్ణ రూపమైనటువంటి ఆ పరమాత్మను శ్రీహరిని కూడా కొలుచుకోవాలి. కొలుచుకొని నీకు కావాల్సిందేదో పొందుకోవాలి. అంతే తప్ప తద్ధేళనం నార్హసి వీరచేష్టితం. దేవతలను హేళన చేయటం కానీ, అసలు దేవుడు అనేవాడు లేడు అనటం కానీ, లేదా పరమాత్మను హేళన చేయటం కానీ, నేనే దేవుణ్ణి అని చెప్పుకోవటం కానీ, ఇలాంటి పనులేమీ చేయకూడదు. తద్ధేళనం, దేవతలను అవహేళన చేయటం, దేవతలను అవమానించటం, దేవతలకు చేయవలసినటువంటి యజ్ఞాలను చేస్తే తప్పు అని వాదించటం, ఇలాంటి పనులు పెట్టుకోకూడదు. తద్ధేళనం నార్హసి, అది నీకు పనికొచ్చే పని కాదు. వీరా, నువ్వు వీరుడివే, సందేహమేమీ లేదు. నీ వీరత్వం ఎంతవరకో అంతవరకే. నీ వీరత్వం ఒక దశ దాటిన తర్వాత ఎందుకు పనికిరాదు. నీ వీరత్వాన్ని దాటినటువంటి సామర్థ్యం ఆ దేవతలకు ఉంది. కాబట్టి హేళనం చేష్టితం నార్హసి. వాళ్ళ దేవతలను కించపరిచే, దేవతలను అవమానపరిచేటువంటి వ్యవహారాలు నీకొద్దు, అలాంటి పనులు చేయొద్దు అని ముగింపు వాక్యం కూడా చెప్పారు. యజ్ఞేన యుష్మద్విషయే ద్విజాతిభిః వితాయమానేన సురాః కలాహరేః స్విష్టాః సుతుష్టాః ప్రదిశంతి వాంఛితం తద్ధేళనం నార్హసి వీరచేష్టితం అనే ఈ శ్లోకంలో మొత్తం మీద మునులు వేణుడికి, అలాగే వేణుడి ప్రజలకి, వేణుడి తర్వాత వినవలసినటువంటి మనవాళ్ళకి, మనలాంటి వాళ్ళకి అందరికీ కూడా ధర్మాచరణ ద్వారానే మనిషి కావలసినటువంటి సత్ఫలితాన్ని పొందగలడు, చివరి లక్ష్యాన్ని కూడా దాని ద్వారానే పొందగలడు. కాబట్టి ధర్మాచరణను ఎవరూ తక్కువ చేయటానికి వీల్లేదు. ధర్మాన్ని కానీ, ధర్మానికి ప్రధానమైనటువంటి దేవతలను కానీ ఎవరిని అవహేళన చేయకూడదు అనేటువంటి సదుపదేశం చేశారు. ఈ సదుపదేశం మనకేమైనా కాస్తంత ఎక్కిందేమో కానీ వేణుడికి మాత్రం అస్సలు ఎక్కలేదు. ఎక్కక వేన ఉవాచ, వేణుడు మహర్షులతో అన్నాడు, బాలిషాపతయూయం వా అధర్మే ధర్మమానినః ఏ వృత్తిదం పతిం హిత్వా జారం పతిముపాసతే అని. బాలిషాహ, మీరందరూ పరమ మూర్ఖులు, పరమ మూఢులు, ఏమీ తెలియని వాళ్ళు, ఊరికినే గడ్డాలు మీసాలు పెంచుకొని వచ్చారు కానీ మీకేమీ జ్ఞానం అనేది లేదు. బాలిషాహ బతయూయం, అయ్యో మీలాంటి వాళ్ళని లోకంలో పెద్దవాళ్ళు మహర్షులు అని పొగుడుతున్నారు కదా, చాలా ధిక్కారంగా ఉంది. బాలిషాహ బతయూయం, మీకు అసలు ధర్మం అధర్మం అనే రెండిటి మధ్య తేడా తెలియటం లేదు. మీరు అధర్మే ధర్మమానినః, అధర్మాన్ని ధర్మంగా భావిస్తూ నేనేదో ధర్మ మార్గంలో నా ప్రజల్ని నడుపుకుందామని అనుకుంటూ ఉంటే వచ్చి అధర్మ బోధన నాకు చేస్తున్నారు. మీరేమో భ్రమపడి ఉన్నారు, నాకు కూడా అధర్మ బోధే చేస్తున్నారు. మీరు చేసే అధర్మ బోధన ఏమిటి అంటే వృత్తిదం పతిం హిత్వా జారం పతిం ఉపాసతే. మీరు ఎవరు మీకు దేవుడు, ఎవరు మీకు దేవుడు కాడు అనే విషయం మీద మీకు అసలు క్లారిటీ లేదు. మీరు అక్కడే భ్రమపడిపోయారు. భ్రమపడిపోయి నన్ను కూడా భ్రమలకు గురి చేస్తున్నారు. నేను చెప్తాను వినండి. దేవుడు అంటే ఎవరు అంటే వృత్తిదః పతి, మీకు అన్నపానీయాలను అందించేవాడు రాజు, మీకు పతి, మీకు దేవుడు. వృత్తిదం పతిం హిత్వా, ఈ మీకు అన్నాన్ని ఏర్పాటు చేసే, మీకు తిండిని ఏర్పాటు చేసేటువంటి రాజుని కాదని ఇంకో దేవుణ్ణి గనక మీరు దేవుణ్ణి అనుకుంటే అది తప్పే అవుతుంది. వృత్తిదః పతి, ఎవరికైనా సరే, రాజ్యంలో ఎవరికైనా సరే నేను అనుగ్రహిస్తేనే అన్నం, లేకపోతే తిండి గింజలు లేవు. వాళ్ళు పంట పండించవచ్చు, కానీ ఆ పంటను నేను లాక్కుంటే వాడికి తిండి గింజలు లేవు. మీరు అనుకోవచ్చు మేము అడవుల్లో ఉన్నాము, మేమేదో దుంపల్ని తవ్వుకు తింటున్నాము, నువ్వు మాకిచ్చేదేమిటి అని. నేను గనక ఒక్క శాసనం చేసేస్తే, ఒక్క ఆర్డినెన్స్ పాస్ చేస్తే అడవుల్లో ఎవరూ కూడా దుంపల్ని తవ్వటానికి వీల్లేదు అని ఒక డిగ్రీ ఇచ్చేస్తే మీరు అసలు తవ్వుకోవడానికి వీలే ఉండదు. తవ్వితే మీ మీద నేను కేసు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి అడవుల్లో దుంపలు తవ్వుకునే మీలాంటి వాళ్లకు కూడా అన్నాన్ని అనుగ్రహించేది నేనే. నేనిస్తే ఎవరికైనా అన్నం, నేను అనుగ్రహించకపోతే ఎవరికి అన్నం లేదు, తిండి లేదు. కాబట్టి వృత్తిదః పతి అహం, నేనే దేవుడిని.
నేనే దేవుణ్ణి కాబట్టి నన్ను మీరు పూజించాలి, నన్నే మీరు ఉపాసించాలి, నా చుట్టూ చేరి నాకు కావలసిన పరిచర్యలు చేసి నన్ను సంతోషపెట్టాలి, నన్ను ఎంటర్టైన్ చేయాలి. అంతే తప్ప మీరు అనుకున్నట్లుగా వేరే దేవుణ్ణి ఎవరిని మీరు ఉపాసించకూడదు. ఎందుకు ఉపాసించకూడదు అంటే మీరు చేస్తున్నది తప్పు. భవంతః లేదా మీరు జారం పతిముపాసతే. జారం ఆ దేవుణ్ణి ఉపాసించుకోవటం వలన మీకు జర అంటే వయస్సు మళ్ళీపోవటం అనేది వస్తోంది. ఆ దేవుణ్ణి ఉపాసించుకోను ఆయనకు పూజలు చేయను మీ వయస్సు మళ్ళుతోందే తప్ప మీకు అంతకుమించి ఫలితమేమీ దక్కటం లేదు. ఆయనేమీ మీకు తిండి గింజలు ఇవ్వటం లేదు, ఆయనేమీ తీసుకొచ్చి మీకు నోట్లో పెట్టడం లేదు, ఆయనేమీ మీ రోగాల్ని తగ్గించటం లేదు. కావాలంటే ఆ వీడియో ఈ వీడియో చూడండి, నాకు ఫలానా దేవుడు తగ్గించలేదు అందుకని నేను ఇంకెక్కడికో మారిపోయాను అని చెప్పేవి చాలానే ఉన్నాయి. కాబట్టి మీ దేవుడు మీ వయస్సుని పూర్తిగా హరించి పారేస్తాడే కానీ మీకేమీ లాభం చేయడు. నేనా మీకు అన్నం పెడతాను, మీరు అన్నం తినకుండా ఆపకుండా చూసుకుంటాను. నేను తలుచుకుంటే మీ ఎవరి నోళ్లలోనూ అన్నం నోటికి వెళ్ళదు అని వేణుడు అన్నాడు. కాబట్టి నేనే దేవుడిని, నన్ను పూజించటమే ధర్మము, నన్ను పూజించటమే ధర్మం అయినప్పుడు మీరు ఎవరినో పూజించమని నాకే బోధిస్తే అది అధర్మమే అవుతుంది. మీరు భ్రమపడుతున్నారు, నన్ను కూడా భ్రమ పెట్టాలని చూస్తున్నారు అని అన్నాడు. బాలిషాబతయూయం వా అధర్మే ధర్మమానినః ఏ వృత్తిదం పతిం హిత్వా జారం పతిముపాసతే అని. ఒకవేళ గనక మీకు ఈ విషయం సరిగ్గా అర్థం కాకపోతే అవజానంత్యమీ మూఢాః నృపరూపిణమీశ్వరం నాను విందంతి తే భద్రం ఇహ లోకే పరత్రచ అనే విషయం మీ ధర్మశాస్త్రాల్లోనే ఉంటుంది, చూసుకోండి పోండి అని కూడా అన్నాడు. అవజానంత్యమీ మూఢాః మూర్ఖులైనటువంటి వాళ్ళు లేదా అజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు, అజ్ఞానులు నృపరూపిణం ఈశ్వరం రాజు అనేటువంటి రూపంలో, పాలకుడు అనేటువంటి రూపంలో ఉండేటువంటి దేవుణ్ణి, భగవంతుణ్ణి అవజానంతి అవమానం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పులకు ఫలితంగా నాను విందంతి తే భద్రం, వాళ్ళు తాము అందుకోవలసినటువంటి మంచి ఫలితాలను ఈ లోకంలో అందుకోరు. అది కంటికి కనిపిస్తూనే ఉంటుంది. నాను విందంతి తే భద్రం ఇహ అని. లోకే పరత్రచ పై లోకాలలోనూ వాళ్ళకి మంచి ఫలాలు అందవు అని మీ ధర్మశాస్త్రాల్లో రాసింది, వెళ్ళి చూసుకోండి. అవజానంత్యమే మూఢాః నృపరూపిణమీశ్వరం నాను విందంతి తే భద్రం ఇహ లోకే పరత్రచ. పాలకుణ్ణి అవమానం చేసిన వాడు ఈ లోకంలో ఎలాగూ సుఖంగా ఉండలేడు, ఎందుకంటే పాలకుడు నెత్తినేసి తొక్కేస్తాడు. పై లోకాల్లో కూడా సుఖంగా ఉండనివ్వరు అని ధర్మశాస్త్రాల్లో ఉంది. క్లిశ్యంత్యేవ మహాఘోర నరకే హ్యనిశం నరాః దేవ బ్రాహ్మణ భూపాల ధేనూనాం అవహేళనాత్ అని ఉంది. ఎవరైనా సరే దేవతలను కానీ బ్రాహ్మణులను కానీ అలాగే ధేనువులు ఆవులను కానీ అవమానం చేసినట్లయితే, రాజులని పాలకులని గనక అవమానం చేసినట్లయితే వాళ్ళు ఘోరమైనటువంటి నరకాలకు పోతారు అని ధర్మశాస్త్రంలో ఉంది. నా పాఠంలో దేవబ్రాహ్మణ ధేనూనాం అనే పాట లేదు, కేవలం భూపాల వరకే ఉంది, రాజు వరకే ఉంది. రాజును అవమానం చేసిన వాడు ఘోరమైన నరకాలకి పోతాడు అని ధర్మశాస్త్రంలో ఉంది, చూసుకోండి. కాబట్టి మీరు నన్ను అవమానిస్తున్నట్లు, మీరు నరకానికి మీరే దారులు తెరుచుకుంటున్నట్లు అనే విషయం గమనించుకోండి అని అన్నాడు. అవజానంత్యమే మూఢాః నృపరూపిణమీశ్వరం నాను విందంతి తే భద్రం ఇహలోకే పరత్రచ అని. మీరు యజ్ఞాలు, యజ్ఞపురుషుడు, ఏదో త్రయీమయం వేదమయం అనుకుంటూ చాలా చెప్పారు. కో యజ్ఞపురుషో నామ యత్రవో భక్తిరీదృశి భర్తృస్నేహ విదూరాణం యథా జారే కుయోషితాం అని. యజ్ఞపురుషుడు అంటే ఎవరున్నారు? యజ్ఞపురుషుడు అని మీరు అంటున్నారు. ఎవరా యజ్ఞపురుషుడు? నేనే. నేను కాక కో యజ్ఞపురుషో నామ, యజ్ఞపురుషుడు అనేవాడు వేరే ఎవరున్నారు? నేనే పాలకుడిని, నేనే యజ్ఞపురుషుణ్ణి. నన్ను మించిన మరొకడు యజ్ఞపురుషుడు లేడు. కో యజ్ఞపురుషో నామ యత్రవో భక్తిరీదృశి. ఆయన గురించి ఓ భక్తిగా చాలా చాలా చెప్పారు కదా, ఇంత భక్తిగా ఆయన మీద మీరు ఉన్నారు కదా, ఎవరాయన?
ఆయన లేడు, నేనే యజ్ఞపురుషుణ్ణి, నేను కాక మరొక యజ్ఞపురుషుడు లేడు. ఒకవేళ గనక నా మీద కాక మీకు ఇంకొక యజ్ఞపురుషుడి మీద ప్రేమ ఉన్నట్లయితే భర్తృస్నేహ విదూరాణం యథా జారే కుయోషితాం. భర్త మీద స్నేహం లేదా భర్త మీద ప్రేమ లేక పరపురుషుడి మీద ప్రేమను పెంచుకున్నటువంటి స్త్రీల పరిస్థితే మీకు పడుతుంది. కాబట్టి నేనే యజ్ఞపురుషుడిని, నా మీదే మీకు భక్తి ఉండాలి, నా మీద తప్ప మరొకరి మీద భక్తి ఉండటానికి వీల్లేదు. కో యజ్ఞపురుషో నామ యత్రవో భక్తిరీదృశి భర్తృస్నేహ విదూరాణం యథా జారే కుయోషితాం. మీరు చాలామంది దేవతలు ఉన్నారు, తం సర్వలోకామర యజ్ఞ సంగ్రహం అని ఆ దేవతలందరూ కూడా ఆయనలోనే ఇమిడి ఉన్నారు, ఆయన అదుపురాజ్ఞల్లో ఉన్నారు అని చెప్పారు. మీ మొహం మీకేం తెలుసు? విష్ణుర్విరించో గిరిశ ఇంద్రో వాయుర్యమో రవి పర్జన్యో ధనదస్సోమ క్షితిరగ్నిరపాంపతి. వీళ్ళే కదా మీ దేవతలు. దేవతలంటే ఎంతమంది ఉన్నారు? విష్ణు ఉన్నాడు ఒక ఆయన, విరించ బ్రహ్మగారు ఉన్నారు, గిరిశ పరమేశ్వరుడు ఉన్నాడు, ఇంద్ర దేవతలకు రాజు అయిన ఇంద్రుడున్నాడు, వాయు వీచే గాలికి అధిపతి అయిన వాయువు ఉన్నాడు, యమ మృత్యువుకు అధిదేవత అయినటువంటి యముడున్నాడు, రవి వెలుగొందేటువంటి సూర్యుడున్నాడు, పర్జన్య కావలసినటువంటి ఫలితాన్ని ప్రతిదాన్ని వర్షించేటువంటి ధర్మం అనే దేవత ఉన్నాడు, ధనద కుబేరుడు అనే ఒక ఆయన ఉన్నాడు, సోమ చంద్రుడున్నాడు, క్షితి భూదేవత ఉంది, అగ్ని వేడినిచ్చేటువంటి అగ్నిదేవత ఉన్నాడు, అపాంపతి వరుణుడు ఉన్నాడు. వీళ్ళే కదా మీ దేవతలు. విష్ణుర్విరించో గిరిశ ఇంద్రో వాయుర్యమో రవి పర్జన్యో ధనద సోమ క్షితిరగ్ని అపాంపతి. ఇంతమందే కదా దేవతలు. వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరైనా ఉన్నారని అనుకున్నా సరే ఏతేచాన్యే చ విబుధాః ప్రభవో వరశాపయో దేహే భవంతి నృపతే సర్వదేవమయో నృపః. వీళ్ళందరూ నాలోనే ఉన్నారు కాబట్టి నేనే దేవాధిదేవుణ్ణి. ఏతేచ ఇప్పుడు చెప్పుకున్న దేవతలు, అన్యేచ ఒకవేళ మిగతా ఎవరైనా ఉంటే, మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడాను, విబుధాః దేవతలందరూ కూడా, ప్రభవో వరశాపయోహో వరం వాళ్ళు అనుగ్రహిస్తే ఏమైనా ఇవ్వగలరు, వాళ్ళు ఆగ్రహిస్తే శపించగలరు, అలాంటి సామర్థ్యం వాడికి ఉంది అని మీరు చెప్పుకుంటున్నారు కదా. ప్రభవ వర శాపయోహో అని వాళ్ళందరూ కూడా దేహే భవంతి నృపతే పాలకుడి యొక్క దేహంలో అక్కడక్కడ కొలువై ఉంటారు, లేదా పాలకుడు శరీరంలో వీళ్ళందరూ ఏకమై ఉంటారు. దేహే భవంతి నృపతే. అందువల్ల సర్వదేవమయ నృప. రాజు అనేవాడు సర్వదేవతామయమైనటువంటి మూర్తి. కాబట్టి సర్వలోకామర యజ్ఞ సంగ్రహ అంటే ఎవరో కాదు, నేనే ఆ సర్వలోకామర యజ్ఞ సంగ్రహుడిని, నేనే ఈశ్వరుణ్ణి, నన్ను మించిన ఈశ్వరుడు లేడు. ఒకవేళ పూజ చేయదలిస్తే నన్ను చేయాలి తప్ప మీరు ఇంకొకటిని చేస్తామంటే అది తప్పే అయిపోతుంది అని వేణుడు మహర్షులతో అన్నాడు. ఏతేచాన్యే చ విబుధాః ప్రభవో వరశాపయో దేహే భవంతి నృపతే సర్వదేవమయో నృపః అనే ఈ శ్లోకంలో. అందువల్ల మీరు ఎక్కువ మాట్లాడకండి, నేను ఎక్కువ మాట్లాడను. తస్మాన్ మాం కర్మభిర్విప్రాః యజధ్వం గతమత్సరాః బలించ మహ్యం హరత మత్తోన్యః కోగ్రభుక్ పుమాన్ అని తేల్చి చెప్పేశాడు. తస్మాత్ నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. మీకు ధర్మం అనేది ఎక్కడుందో, ఎక్కడ రాసి పెట్టుందో చూసుకోండి. అందులోనూ రాజే ఈశ్వరుడు అని ఉంటాడు. నేను తప్ప మీకు ఇంకొక ఈశ్వరుడు లేడు, సర్వదేవమయో నృపః అనేది ఉంది. కాబట్టి మాం కర్మభిర్విప్రాః యజధ్వం, నన్నే మీ ధర్మక్రియలతో పూజించుకోండి, నన్ను పూజించుకోండి, నన్ను ఉద్దేశించి యజ్ఞయాగాదులు చేయండి, నన్ను ఉద్దేశించి దానాదులు చేయండి. ఒకవేళ వినాయ స్వాహ అని వేణుడికే స్వాహాకారం అంటే చెయ్యండి, అంతే తప్ప ఇంకొక పేరు పెట్టి చేయబాకండి. యజధ్వం నన్ను ఉద్దేశించే యజ్ఞయాగాదులు చేయండి. గతమత్సరాహ మనసులో ఉండేటువంటి ఈర్ష్య, అసూయ, మాత్సర్యం లాంటివన్నిటినీ తీసేయండి. నేనేదో గొప్పవాణ్ణి అంటే మీరు ఒప్పుకోలేక నా మీద అసూయ కొద్దీ ఈ మాటలు మాట్లాడుతున్నారు. మీ అసూయలను పక్కన పెట్టేయండి, నాకే యజ్ఞయాగాదులు చేసేయండి.
యజధ్వం గతమత్సరాహ. బలించ మహ్యం హరత. దానాలు అవి పాడు చేసుకోకండి. దానాదులు అవి చేసి ఏమైనా డబ్బులు మిగిలి ఉంటే అవన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చుకోండి. బలించ మహ్యం హరత. నన్ను పూజించుకోండి. ఇంట్లో పూలుంటే ఆ పూలు కోసి పటాలకు పెట్టకండి, జాగ్రత్తగా కట్టి నా దగ్గరికి పట్టుకురండి, నా మీద పోయండి. బలించ మహ్యం హరత. మత్తోన్య కోగ్రభుక్పుమాన్. నన్ను మించినటువంటి ఆరాధ్య దైవం అనేది ఎవరున్నారు? నేనే అందరికీ ఆరాధ్యుణ్ణి. నన్ను ఆరాధించుకోండి, నన్ను ఆరాధించుకొని ఫలితాలను పొందండి. నేను అనుగ్రహిస్తే జాగ్రత్తగా ఉంటారు, నేను ఆగ్రహిస్తే మీకు తిండి గింజలు కూడా కరువైపోతాయి అని తేల్చాడు. తస్మాన్ మాం కర్మభిర్విప్రాహ యజధ్వం గతమత్సరాహ బలించ మహ్యం హరత మత్తోన్య కోగ్రభుక్ పుమాన్ అని. వేణుడు ఇలా మొండిగా వాదిస్తూ ఉంటే, ఇలా తేల్చి చెప్తూ ఉంటే మహర్షులు ఏ రకంగా రియాక్ట్ అయ్యారో అని మైత్రేయ ఉవాచ. ఇత్థం విపర్యయమతి పాపీయాన్ ఉత్పథంగత అనునీయమానస్తద్యాజ్ఞాం నచక్రే భ్రష్టమంగళ అని మొదలుపెట్టి, ఇత్థం ఈ రకంగా, విపర్యయమతి డొంక తిరుగుడు బుద్ధి, లేదా ఏం చెప్పినా సరే దానికి వ్యతిరేక దిశలోనే అర్థం చేసుకునేటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ వేణుడు, విపర్యయమతి ఎప్పుడు చూసినా భ్రమలనే నమ్ముకునేటువంటి ఆ వేణుడు, పాపీయాన్ పాపం చేసేవారులలో కల్లా చాలా గొప్పవాడైనటువంటి పాపిష్ఠుడైన ఆ వేణుడు, ఉత్పథంగత తన దారులన్నిటినీ, తన ముందుండేటువంటి దారులన్నిటినీ కాదని, తన ముందుండేటువంటి ధర్మ మార్గాలన్నిటినీ తోసిరాజని, ఉత్పథం అధర్మ మార్గంలోకి పూర్తిగా చేరిపోయాడు. అందులోంచి మళ్ళీ మరలి రావాలి అని కానీ పక్కకి జరగాలని కానీ ఏమీ అనుకోవటం లేదు. ఉత్పథంగత. అయినా సరే ఇలా మొండిగా వాదిస్తున్నా సరే, పెడసరిగా మాట్లాడుతున్నా సరే, నేనే అంటున్నా సరే, మహర్షులు మాత్రం ముందనుకున్నట్లుగా కోపానికి పైపూత పూసుకొచ్చారు కదా. అనునీయమాన చాలా బుజ్జగించారు. ఒరే అబ్బాయి అలా కాదురా అబ్బాయి, నువ్వు కాదు, మీ నాన్న మీ తాతగారు చాలామంది మాకు తెలుసు, మీ నాన్న మీ తాతగారు ఏ దారిలో ఉన్నారు, నువ్వే దారిలో ఉన్నావు అని బుజ్జగించి చూశారు. అనునీయమాన. ఇంకా కూడా దిగిపోయారు. ఇంకా కూడా మహర్షులే దిగొచ్చి యాచనం, అలా కాదురా నాయన, మేము 2 చేతులు దోసిలు పెట్టి అడుక్కుంటున్నాం, నిన్ను యాచిస్తున్నాము, నువ్వు ఇలా నడుచుకోవద్దు, నువ్వు ధర్మ మార్గంలో ఉండు అని అడుక్కున్నారు కూడాను, లిటరల్గాను. తద్యాచనాం, బుజ్జగించినా సరే, వాళ్ళు అడిగినా సరే, నచక్రే అస్సలంటే అస్సలు ఒప్పుకోలేదు. బుజ్జగిస్తే ఒప్పుకోడు, అడిగితే చేయి నేను ఈ కోరిక తీర్చను అంటాడు. ధర్మ మార్గం ఇది అంటేనేమో పెడసరిగా మాట్లాడి, అసలు మీకు ధర్మం తెలియదు, నాకే ధర్మం తెలుసు, నేను చెప్తాను అంటాడు. ఏం చేసినా సరే మాట వినటానికి సిద్ధంగా లేడు. భ్రష్టమంగళ. అప్పటికే కనీసం తాను జీవించి ఉండటానికి కావలసినటువంటి శుభకర్మలను కూడా ఈ మహర్షులను ఎదిరించటం ద్వారా, వీళ్ళని నానా మాటలు అనటం ద్వారా, పరమేశ్వరుణ్ణి నిందించటం ద్వారా, శ్రీహరిని నిందించటం ద్వారా అతను పోగొట్టుకున్నాడు. భ్రష్టమంగళ. అతని పేరు మీద, అతని బ్యాలెన్స్లో ఎక్కడా కూడా శుభకర్మ అనేది లేనే లేదు. పుణ్యం అనేది పూర్తిగా 0 అనే 0 స్థాయికి వచ్చేసింది. ఇత్థం విపర్యయమతి పాపీయాన్ ఉత్పథంగత అనునీయమానస్తద్యాచనాం నచక్రే భ్రష్టమంగళ. దాంతో అస్సలంటే అస్సలు ఒప్పుకోలేదు. దీనికి తోడు మాటలు కాస్త ముందుకు వెళ్ళగా ఈ మహర్షుల్ని అవమానం చేయటం మొదలుపెట్టాడు. చాలా గట్టిగా అవమానం చేస్తున్నాడు. నీకేం తెలుసు, నువ్వేం చేసావు, నువ్వేం పొడిచావు అని రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. దాంతో ఇతితే అసత్కృతాస్తేన ద్విజా పండితమానిన భగ్నాయాం భవ్యజాజ్ఞాయాం తస్మై విదుర చుక్రుధు అని మైత్రేయ మహర్షి గారు మహర్షులు ఎలా రియాక్ట్ అయ్యారు అని చెప్తున్నారు. ఇది ఈ విధంగా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే ఆ మహర్షులు అసత్కృతాహ తేన, ఆ వేణుడు ఎంతసేపటికి అవమానమే చేస్తున్నాడు, అవమానం తప్ప కనీసం మాటను వినటానికి కూడా ఒప్పుకోవటం లేదు అని గమనించారు.
వీళ్ళందరూనేమో ద్విజాహ, చాలా గొప్పవాళ్ళు వీళ్ళు. ఆ వేణుడేమో పండిత మాని, తనను తాను పండితుడుని అని అనుకుంటున్నాడు, నేను చాలా తెలిసిన వాణ్ణి అనుకుంటున్నాడు, పెడసరిగా వాదిస్తున్నాడు లేదా మొండిగా వాదిస్తున్నాడు. వీళ్ళేమో నిజంగా అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈ మొండి వాదన ముందు నిలబడలేకపోతున్నారు. పైగా ఇతనికి పరాక్రమము అధికారము రెండు అడ్డం ఉండనే ఉన్నాయి. దాంతో భగ్నాయాం భవ్య యాచినాయాం, చాలా దిగి వచ్చి రెండు చేతులు దోసిలి పట్టి, మాకు ఈ వరం ఇవ్వయ్యా, మేము అడుక్కుంటున్నాం నిన్ను, మమ్మల్ని ఏదో విధంగా ఉద్ధరించు, ధర్మం అనే మాట బయటికి చెప్పు అని అన్నా సరే, భవ్య యాచనాయాం, దీనివల్ల నీకే మంచి జరుగుతుంది అన్నా సరే వేణుడు పట్టించుకోలేదు. అది కూడా పూర్తిగా భగ్నమైపోయింది. దాంతో భగ్నాయాం భవ్యయాచనాయాం తస్మై చుక్రుధు, ఆ వేణుడి మీద కోపం తెచ్చుకున్నారు. అంతవరకు లోపల కుతకుత ఉడుకుతూనే ఉంది, దానికి మూత మూసుకొచ్చారు కదా, ఆ మూత ఒక్కసారి తీశారు. చుక్రుధు, విదురా నీకు కూడా తెలుసు, ఎవరైనా మంచి చెప్తే వినకపోతే చెప్పేవాడికి చివరికి వాదించలేక ఎంత కోపం వస్తుంది అనే విషయం తెలుసు. ఆల్రెడీ నీకు దుర్యోధనుడి విషయంలో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. దుర్యోధనుడు నీకు కావలసిన వాడు, చాలా దగ్గరవాడు కాబట్టి కోపంగా ఏదో 4 తిట్లు తిట్టి బయటకు వచ్చేసావు నువ్వు. కానీ మహర్షుల పరిస్థితి ఎట్లా లేదు. వాళ్ళు వేణుణ్ణి కూర్చోబెట్టిన వాళ్ళు వాళ్ళే. వేణుడు ఈ రకంగా మాట్లాడుతుంటే అనునయంగా మాట్లాడదామని, బుజ్జగించి చూద్దామని చూసిన వాళ్ళు వాళ్ళే. కాబట్టి వాళ్ళకి దిక్కు తోచని కోపం ఒకటి వచ్చింది. ఆ కోపం ఎలాంటిది అని నువ్వు ఊహించుకోవచ్చు అని మైత్రేయ మహర్షి గారు, ఇతితే అసత్కృతాస్తేన ద్విజా పండితమానిన భగ్నాయాం భవ్యయాచ్యాయాం తస్మై విదుర చుక్రుధు. కోపంతో ఈ మహర్షులు వాళ్ళ జీవితాల్లో మాట్లాడని మాట ఒకటి మాట్లాడేశారు. ఏమని మాట్లాడారు? హన్యతామేష పాప ప్రకృతిదారుణ జీవం జగదసావాషు కురుతే భస్మసాధ్రువం అని మాట్లాడారు. వాళ్ళ నోళ్ళలోంచి ఎప్పుడూ ఒక తప్పుడు పదం వచ్చింది లేదు జన్మలో. అలాంటి వాళ్ళు హన్యతాం, వీణ్ణి ఇక్కడికిక్కడ పూర్తి చేసేయండి, వీణ్ణి వేసేసేయండి అనే మాట వాళ్ళు మాట్లాడేశారు. ఆ మాట వాళ్ళ నోళ్ళలోంచి వచ్చేసింది. హన్యతాం ఒకసారి కాదు 2 సార్లు వచ్చింది. ఏషః పాపః, వీడు మహాపాపిష్టివాడు. ప్రకృతి దారుణ, స్వభావసిద్ధంగానే స్వభావత వీడు చాలా దారుణమైనటువంటి వాడు, వీడిని ఇక్కడికిక్కడ సంహరించడమే న్యాయం అనే మాట వాళ్ళ నోళ్ళలోంచి వచ్చేసింది. ఎవరో పక్కనున్న వాళ్ళు అన్నారు, ఏమండి మీరు మహర్షులు, పెద్ద పెద్ద వాళ్ళు, తల పండిన వాళ్ళు, మీరే ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? హన్యతాం అని వేణుడు అనొచ్చు, మీరనొచ్చా అంటే దానికి వాళ్ళు సమాధానం కూడా చెప్పారు. ఇతన్ని సంహరించటం తప్ప మాకు వేరే దారి కనిపించటం లేదు. ఎందుకంటే జీవన్ వీడి కనుక బతికి ఉంటే జగదసౌ ఆశు కురుతే భస్మసాత్ ధ్రువం, ధ్రువం తప్పనిసరిగా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని బూడిద చేసేస్తాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని బూడిద చేసేయగలిగిన శక్తి, అధర్మ శక్తి వీడిలో ఉంది. వీడు ప్రతి మనిషిని ధర్మం నుంచి లాగేస్తున్నాడు, అధర్మం వైపుకి తీసుకొస్తున్నాడు. ప్రతి మనిషి గనక అధర్మాచరణే పనిగా పెట్టుకుంటే ఈ లోకమంతా బూడిదైపోవలసిందే తప్ప ఏమీ మిగలదు. అందరూ అధర్మాత్ములైతే ఒక్కసారి అగ్గి రాజుకుంటుందే తప్ప ఎవరూ సుఖపడరు. ఈ ప్రపంచాన్నే బూడిద చేయగలిగినటువంటి అధర్మ శక్తి వీడి దగ్గర ఉంది. కాబట్టి వీడు పోతే గాని ఈ పాపం పోదు. న్యాయం కూడా ఉంది, త్యజేదేకం కులస్యార్థే అని న్యాయం ఉంది. ఒకవేళ వంశమే పాడైపోతూ ఉంటే ఒక్కడిని విడిచిపెడితే తప్పేమీ లేదు అని న్యాయం ఉంది. ఒక వ్యక్తి వల్ల వంశానికే అప్రతిష్ఠ వస్తుంటే ఆ వ్యక్తిని వంశం నుంచి విడదీసి బయటికి తోసేస్తే తప్పేమీ లేదు అని న్యాయం చెబుతోంది. ఈ ప్రపంచానికే ఇతని వల్ల హాని వచ్చే మాట అయితే, ప్రపంచానికే ఒక భస్మసాత్ కొరవతి లేదా పూర్తి వినాశం అనేది దాపురించే మాట అయితే వీడిని సంహరించడంలో తప్పేమీ లేదు. ఈ ప్రపంచం కోసం ఒకడిని త్యాగం చేయొచ్చు, ఈ ప్రపంచం నిలవటానికి, ఈ సృష్టి సవ్యంగా ఉండటానికి వీడిని మేము సంహరించవచ్చు అని చెప్పేశారు. హన్యతామేష పాప ప్రకృతిదారుణ
జీవం జగదసౌ ఆశు కృతే భస్మసాధ్రువం అని. ఎవరైనా వచ్చి దయ చూపించండి, పాపం అండి, ఎంత కాదన్నా మనిషి కదండి అన్నారో ఏమో, వెంటనే మహర్షులు అన్నారు, నాయమర్హత్యసద్వృత్త నరదేవ వరాసనం యోధి యజ్ఞపతిం విష్ణుం వినిందత్యనపత్రప అని. న్యాయమర్హతి, మీరన్న జాలి మాటలకి ఇతను యోగ్యుడు కాడు, జాలి పడటానికి జాలి చూపించటానికి ఇతను యోగ్యుడు కాడు. న్యాయమర్హతి ఎందుకంటే అసద్వృత్త, ఎంత చెప్పినా వినని మొండి చెడ్డవాడు. ఎంత చెడ్డవాడైనా కాస్త అనునయిస్తేనో బుజ్జగిస్తేనో మాట వినాలి కదా. ఎంత చెడ్డవాడైనా సరే, ఎంత మొండిగా వాదించేవాడైనా సరే, నాయన అలా కాదురా నేను చెప్తున్నాను ఇలా ఉండు అని అంటే, పోన్లే పెద్ద ఆయన వచ్చి చెప్తున్నాడు కదా అని మారాలి కదా. ఇంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నారు అంటే మార్పు రావాలి కదా. అలాంటి మార్పు కూడా రానటువంటి అసద్వృత్త, అంతటి చెడ్డదారి లోపల వెళ్ళూనుకుని పోయిన ఉన్నవాడు అసద్వృత్త. అందువల్ల నార్హతి నరదేవ వరాసనం, పాలకుడుగా ఇతడు యోగ్యుడు కానే కాడు. పాలకుడి స్థానంలో ఇతన్ని ఉంచడానికి వీలే లేదు. నరదేవ వరాసనం, పాలకుడంటే ఎవరు? నరులకు మనుషులకు దేవుడు లాంటివాడు. దేవుడిలాగా అందరినీ మంచి మార్గంలోకి ప్రవేశపెట్టి మంచి ఫలితాలను అందించవలసిన వాడు. అలాంటివాడు, అలాంటి ఆసనంలో ఉండేవాడు ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి. వీడేమో అసద్వృత్తగా ఉన్నాడు కాబట్టి నార్హతి, ఈ ఆసనానికి తగినవాడు కాడే. నాయమర్హత్యసద్వృత్తో నరదేవ వరాసనం. దానికి తోడు ఇతను యహ అధియజ్ఞ పతిం విష్ణుం వినిందతి. అధియజ్ఞం, యజ్ఞాలంటే నన్ను పూజించే యజ్ఞాలే యజ్ఞాలు అంటున్నాడు. యజ్ఞపతి విష్ణు అంటే యజ్ఞపతిని నేనే అంటున్నాడు. విష్ణు అంటే నన్ను మించిన వాడు ఇంకొకడు లేడు అని అంటున్నాడు. అధియజ్ఞ, అధియజ్ఞ, యజ్ఞాలలో పూజించబడేటువంటి వాడు ఆ శ్రీమన్ మహావిష్ణువు. అధియజ్ఞపతి, ఆ యజ్ఞాలకు ఫలితాన్ని ఇచ్చేవాడు ఆ శ్రీమన్ మహావిష్ణువు. విష్ణు, మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉండేటువంటి వాడు ఆ శ్రీమన్ మహావిష్ణువు అని చెప్తే అర్థం చేసుకోక నేనే అని జోడించేస్తున్నాడు. ఎన్ని రకాలుగా చెప్పినా సరే నేనే 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 అని పట్టు కూర్చుంటున్నాడు తప్ప దారి మార్చుకోవటం లేదు. దానికి తోడు వినిందతి, ఆయన లేనే లేడు, నేనే ఆయన, నన్ను మించిన ఇంకొక విష్ణువు లేడు అంటున్నాడు. కనీసం సిగ్గైనా ఉండాలి. ఇలా గొప్పలు చెప్పుకోవటానికి, తన గురించి తాను చెప్పుకోవటానికి కాస్తంతైనా సిగ్గు ఉండాలి. ఎవరైనా వింటున్నారు, విన్నవాళ్ళు ఏమైనా నవ్వుకుంటారేమో, తప్పుగా అనుకుంటారేమో అని ఉండాలి. అనపత్రప, అది కూడా లేకుండా ఉన్నాడు. వినిందతి అనపత్రప, ఆ విష్ణువుని నిందిస్తున్నాడు, తనను తాను పొగుడుకుంటున్నాడు. నేనే విష్ణువుని అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి వాణ్ణి ఉంచక్కర్లేదు అని మహర్షులు నాయమర్హత్యసద్వృత్తో నరదేవ వరాసనం యోధి యజ్ఞపతిం విష్ణుం వినిందత్యనపత్రప అని చెప్పేశారు. కోవైనం పరిచక్షీత వేనమేకమృతే అశుభం ప్రాప్త ఈదృశమైశ్వర్యం యదనుగ్రహ భాజన అని. ఆ శ్రీమన్మహావిష్ణువుని నిందించాలి అని ఎవరికి అనిపిస్తుంది? ఆ పరమేశ్వరుని నిందించాలి అనే కోరిక ఈ దుర్మార్గుడికి తప్ప ఇంకొకరికి రానే రాదు. కోవైనం పరిచక్షీత, ఆ శ్రీమన్మహావిష్ణువుని ఎవరు నిందిస్తారు? ఆయన తత్వాన్ని తెలుసుకుని, ఆయన స్వభావాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన్ని నిందించగలరా? వేనం ఏకం మృతే, ఈ వేణుడు తప్ప ఇంతవరకు ఆ విష్ణువుని నిందించిన వాళ్ళు లేనే లేరు. అశుభం, పరమ అశుభ స్వరూపుడు, అధర్మ స్వరూపుడు కాబట్టే వేణుడు ఆయన నిందించగలిగాడు. వీడికి తెలియదు, వేణుడికి తెలియదు. ప్రాప్త ఈదృశం ఐశ్వర్యం యదనుగ్రహ భాజన. ఈ వేణుడు నేను చాలా పరాక్రమవంతుడిని, నేను చాలా పెద్ద మహారాజుని, నా అధికారం గొప్పది, నా పదవి గొప్పది, నా పాలన గొప్పది, నేను గనక కాలెత్తి కాలు పెట్టానంటే ఎవరి తలకాయ అయినా సరే భూమిలో కూర్పుకోపోవలసిందే అని అనుకుంటున్నాడు. కానీ ఈదృశం ఐశ్వర్యం, ఇంతటి బలం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈదృశం ఐశ్వర్యం ప్రాప్త, ఇంతటి ఐశ్వర్యాన్ని ఇతని ఎలా పొందాడు అంటే యద్ అనుగ్రహ భాజన, ఆ పరమేశ్వరుడు ఈయన్ని అనుగ్రహించాడు కాబట్టి పొందాడు.
ఆ పరమేశ్వరానుగ్రహమే గనక లేకపోతే ఈ ఐశ్వర్యం వీడికి ఎందుకు దక్కుతుంది? వేనా బదులు నా వే అని ఇంకొకడు వస్తాడు, వాడికే దక్కుండేది. ఆ పరమేశ్వరుడు వీణ్ణే అనుగ్రహించాడు కాబట్టి వీడికి ఇంత ఐశ్వర్యము దక్కింది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహించిన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆ పరమేశ్వరుణ్ణే లేదంటున్నాడు, ఎలాంటి మూర్ఖుడు వీడు అని బాధపడ్డారు. కోవైనం పరిచక్షీత వేనమేకమృతే శుభం ప్రాప్త ఈదృశమైశ్వర్యం యదనుగ్రహ భాజన అని. ఇత్థం వ్యవసితాహంతుం ఋషయో రూఢమన్యవ నిజఘ్నరు హంకృతైర్వేనం హతమచ్యుత నిందయా. ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి చెప్పినా, ఎన్నిసార్లు మహర్షులే వచ్చి చెప్పినా, అయ్యా పని ఘోరంగా మారిపోతోంది, పరిస్థితులు చేతులు దాటిపోతున్నాయి, మీరు జాగ్రత్త పడాలి అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా, ఏం చేసినా సరే వేణుడు వినటానికి సిద్ధపడలేదు. తన మొండి వాదనను మొండిగా చేస్తూనే ఉన్నాడు. దాంతో ఇత్థం వ్యవసితాహ, ఇంకా లాభం లేదు అని నిర్ణయించుకుని హంతుం వ్యవసితాహ, ఇంకా వీడిని సంహరించవలసిందే, వీడి చాప్టర్ ఇక్కడికి క్లోజ్ చేయవలసిందే అని అనుకున్నారు. ఋషయ రూఢమన్యవ, అంతవరకు తమ కోపాలను దాచుకుని వచ్చారు కదా మహర్షులు, గూఢమన్యవగా వచ్చారని చెప్పుకున్నాం కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి తమ కోపానికి మూత తీసేసరికి రూఢమన్యవ, ఆ కోపం లోపల నుంచి ఒక్కసారి పొంగుకొచ్చింది. ఆ మహర్షుల కోపం పొంగుకొచ్చినటువంటి ఆ కోపం హుం అనేటువంటి హుంకారంగా మారింది. అందరూ కలిసి ఏకకాలంలో హుం అనేసరికి హుంకృతై వేనం నిజఘ్ను, వేణుడు కాస్త ఉన్నవాడు ఉన్నట్టుండి అక్కడ కూలబడి పడిపోయాడు. నేను ఈ ప్రపంచాన్నే శాసించగలిగినటువంటి మహావీరుణ్ణి అనుకున్నవాడు, నన్ను మించిన మహావిష్ణువు లేడు, నన్ను మించిన పాలకుడు లేడు, నన్ను మించిన శక్తిశాలి లేడు అని అనుకున్నవాడు, అందరూ నన్నే పూజించండి అని చెప్పుకొని తిరిగినవాడు, నేను తప్ప ఇంకో ఈశ్వరుడు ఉన్నాడంటే అది తప్పే అని వాదించినవాడు, వీళ్ళు హుం అంటే కూలబడి కింద పడిపోయాడు, మనిషి లేడు. నిజఘ్ను హుంకృతైర్వేనం. మరి మహర్షులకి ఈ వేణుణ్ణి సంహరిస్తే పాపం వస్తుందా? పాపం రాదా అంటే దానికి మహర్షి గారు అంటున్నారు, హతమచ్యుత నిందయ. వీడెప్పుడో పోయాడు. ఎప్పుడైతే శ్రీహరిని నిందించాడో, ఎప్పుడైతే మహర్షులను ఎదిరించాడో అప్పుడే పోయినట్లు జీవోత్సవంలా పడున్నాడంతేను. వీళ్ళు హుంకారం ఒకసారి కొట్టేసరికి కింద పడ్డాడు, కూలబడి కనిపించాడంతేను, వీళ్ళకేమీ హత్యాదోషం రాదు అని మహర్షి గారు తేల్చి చెప్పారు. మొత్తం మీద వేణుడు అనేటువంటి చాప్టర్ని అక్కడికి క్లోజ్ చేసేశారు. ఇత్థం వ్యవసితాహంతుం ఋషయో రూఢమన్యవ నిజఘ్ను హుంకృతైర్వేనం హతమచ్యుత నిందయా అని. ఈసారి ఇంకొకరిని పెట్టాలా, ఎవరు రాజు ఎవరు మంత్రి ఈ విషయాలేమీ పట్టించుకోలేదు. అదే కోపంతో మహర్షులందరూ వాళ్ళ ఆశ్రమాలకు వచ్చేసి ఋషిభి స్వాశ్రమపదం గతే పుత్రకలేవరం సునీతా పాలయామాస విద్యాయోగేన శోచతి అని ఎవరికి వాళ్ళు ఆశ్రమాలకు వచ్చేసి వాళ్ళ పనులలో నిమగ్నమైపోయారు, వాళ్ళ తపస్సుల్లో నిమగ్నమైపోయారు. ఈ పొంగుకొచ్చినటువంటి కోపాన్ని శాంతింపజేసుకునే పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఋషిభి స్వాశ్రమ పదం గతే, ఋషులందరూ కూడా వేణుణ్ణి సంహరించేసి ఆశ్రమాలకు వెళ్ళిపోయేసరికి సునీత గారు సీన్లోకి వచ్చింది. సునీత అంటే ఈ వేణుడి యొక్క తల్లి, ఆవిడ సీన్లోకి వచ్చింది. వచ్చి చూసింది పుత్ర కళేబరం, పుత్రుడు ప్రాణాలు లేక పడిపోయి ఉన్నాడు సింహాసనం మీద. దాంతో ఏం చేయాలో ఆవిడికి తోచక పాలయామాస కళేబరం, తన పిల్లవాడి శరీరాన్ని ఎందుకో దహనం చేయాలనో ఇంకోటనో అనుకోకుండా దాన్ని సంరక్షించసాగింది. పాలయామాస ఎలా? విద్యాయోగేన, ఆవిడ దగ్గర ఎన్నెన్నో విద్యలు అంటే మంత్రాలు అవన్నీ ఉన్నాయి, యోగాలు అంటే మందులు మాకులు లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఈ రెండిటినీ కలబోసి మంత్రాలని మందుల్ని వీటన్నిటినీ కలిపి ఏదో తైలాలు అవన్నీ పూసి తైలాల్లో ముంచి మొత్తం మీద ఈ బాడీని ఏమీ చేయకుండా రక్షించసాగింది. శోచతి, ఒకవైపు బాధపడుతూనే ఉంది. బాధ ఆవిడికి రెండు రకాలుగా ఉంది. ఒకటి, భర్త గారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు, ఆయన అడ్రస్ లేదు. ఈ పిల్లవాడు ఏదో సింహాసనంలో ఉన్నాడు, ఏదో చేసుకుంటున్నాడు, మనకేమి మన
జోలికి రావటం లేదు అని సంతోషిస్తూ ఉండగానే ఈ సింహాసనంలోనే పిల్లవాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని వింది. ఈ రెండు రకాలుగా బాధపడుతూ ఉండేటువంటి ఆ సునీత ఆ దుఃఖంలోనే పిల్లవాడి బాడీని రక్షించటం అని మొదలుపెట్టింది. ఋషిభిస్వాశ్రమపదం గతే పుత్ర కలేవరం సునీత పాలయామాస విద్యాయోగేన శోచతి అని. బాడీ ఉంది కానీ వేణుడు లేడు. వేణుడు అనేటువంటి శరీరం ఉంది కానీ ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చుని లేడు. దాంతో వేణుడు సింహాసనం మీద కూర్చున్నాడు అనగానే ఎలుకల్లాగా కలుగుల్లోకి దాక్కున్నటువంటి ఈ దొంగలు బందిపోట్లు వీళ్ళందరూ యథేచ్ఛగా బయటకు వచ్చేశారు. యథేచ్ఛగా బయటకు వచ్చి చాలా రోజుల పాటు నష్టపోయి ఉన్నారు కాబట్టి ఈసారి రెండింతలు మూడింతలు పనిచేయటం ప్రారంభించారు. ఈసారి ఏ పట్టపగ్గాలు లేవు. వేణుడు అనేవాడు తిరిగి వస్తాడనే భయం కూడా లేదు, ఎందుకంటే ప్రాణాలే పోయినాయి. మళ్ళీ వాణ్ణి మహర్షులు రానివ్వరు అనేటువంటి వార్త కూడా దొంగలకి బందిపోట్లకి తెలిసింది. రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇంకా ఎవరికీ పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. ఆ పరిస్థితుల్లో ఎక్కువ రోజులేమి సాగలేదు కానీ ఆ పరిస్థితుల్లో ఏకదా మునయస్తేతు సరస్వత్ సలిలాప్లుతా హుత్వాగ్నీన్ సత్కథాశ్చక్రు ఉపవిష్టా సరిత్తటే అనే తీరులో మహర్షులందరూ కూడా సరస్వతీ నదీ తీరంలో ఉన్నారు. సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమాలను కట్టుకున్నారు. సరస్వత్ సలిలాప్లుతా తమ తమ ఆశ్రమాల నుంచి సరస్వతీ నది దగ్గరకు వచ్చి సరస్వతీ నదిలో స్నానం చేశారు. స్నానం చేసి హుత్వా అగ్నీన్, ఆ స్నానం తర్వాత చేయవలసినటువంటి క్రతువులన్నిటినీ చక్కగా చేసుకున్నారు. అగ్నిహోత్రాలు ఇవి చేయవలసినవన్నీ చేశారు. చేసి కాస్తంత విడుపు సమయం వచ్చింది. ఆ విడుపు సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉండటానికి సత్కథాశ్చక్రు, కాస్తంత శ్రీమన్ మహావిష్ణువు గురించి శ్రీహరి గురించి ఒకరికొకళ్ళు చెప్పుకుని లాభపడదాము అని అందరూ కూర్చున్నారు. కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళకేమీ సెమినార్ హాల్లో అది లేదు కాబట్టి సరిత్తటే, ఆ సరస్వతీ నదీ తీరంలోనే కూర్చుని అక్కడే ఉపవిష్టాహ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లుగానే ఈ సత్కథాహ చక్రుహు, వేరే కబుర్లు కాకుండా శ్రీహరి తాలూకు కథలను చెప్పుకోవటం ప్రారంభించారు. ఏకదా మునయస్తేతు సరస్వత్ సలిలాప్లుతా హుత్వాగ్నీన్ సత్కథాశ్చక్రు ఉపవిష్టా సరిత్తటే. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీహరి తాలూకు కథలు చెప్పుకుంటూ ఉండగానే వాళ్ళకి ఆకాశంలో పెద్ద ధూళి రేగటం అనేది కనిపించింది. వీక్ష్యోత్థితాన్ మహోత్పాతాన్ ఆహుర్లోకభయంకరాన్ అప్యభద్రమనాథాయా దస్యుభ్యో న భవేద్ భువః అని. ఆ ధూళిలోనే వాళ్ళకి చాలా ఉత్పాతాలు కూడా కనిపించినాయి. ఆ ఉత్పాతాలన్నిటినీ వీక్ష్య ఉత్థితాన్ మహోత్పాతాన్, ఆ మహోత్పాతాలన్నిటినీ వాళ్ళు చూశారు. అంటే అశకునాలు లేదా అపశకునాలు వాటిని చూశారు. చూసి లోకభయంకరాన్, ఈ అపశకునాలేవి చిన్న చితక అపశకునాలు కావు, లోకాలకే భయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెద్ద పెద్ద ఉత్పాతాలుగా ఉన్నాయి అని అనుకున్నారు. అనుకుని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు, ఏమండి ఇది, ఈ అపశకునం వచ్చిందేంటి, ఆ అపశకునం వచ్చిందేంటి అని అనుకున్నారు. అనుకుని అప్యభద్రమనాథాయా దస్యుభ్యో నభవేద్ భువః అని అనుకున్నారు. ఈ ధూళి రేగుతోంది, ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. అనాథాయా, ఇప్పుడేమో రాజు సింహాసనంలో లేడు, వేణుణ్ణి మనమే పూర్తి చేసి వచ్చాము. దాంతో భువః, ఈ భూమికి అప్యభద్రం, ఏమైనా మంచి కానిది జరుగుతోందా, అందులోనూ దస్యుభ్య, ఈ బందిపోట్లు దొంగలు మొదలైన వాళ్ళ ద్వారా ఏమైనా జరుగుతోందా అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని భయపడ్డారు. వీక్ష్యోత్థితాన్ మహోత్పాతాన్ ఆహుర్లోక భయంకరాన్ అప్యభద్రమనాథాయా దస్యుభ్యో నభవేద్ భువః అని. ఏవం ఋషంత ఋషయః ధావతాం సర్వతో దిశం పాంసు సముత్థితో భూరి చోరాణాం అభిలుంపతాం.
వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. దూరంగా ఏదో ధూళి ఎగిసిపడింది, లేదా దూరంగా ఏదో ఉత్పాతాలు కనిపిస్తున్నాయి, దీనివల్ల ఏమైనా భయం అనేది కలుగుతోందా అనుకుంటూనే ఉన్నారు. అనుకుంటూ ఉండగానే ఏవం రశంతః ఋషయ, వీళ్ళు ఇలా ఆలోచనలో ఉంటూ ఉండగానే, ఈ ఋషులందరూ ఇలా ఉండగానే, ధావతాం సర్వతో దిశం పాంసు సముత్థితః, ఉన్నట్టుండి వీళ్ళకి దగ్గరగా కూడా ఆ ధూళి అనేది వచ్చేసింది. ఆ ధూళి ఏదో గాలికి వీచినటువంటి ధూళి కాదు. ధావతాం సర్వతో దిశం పాంసు, ఎడాపెడ గుర్రాల మీద లేదా పరిగెత్తుతూ ఉంటే గనక ధూళి రేగుతుంది కదా, అలా రేగుతున్నటువంటి ధూళి. గుర్రాల పరిగెత్తుడు ఉంది, మనుషులు పరిగెత్తుతున్నారు. ఆ పరిగెత్తటం వలన ధూళి అనేది పైకి ఎగుస్తోంది. పాంసు సముత్థితః, ఎవరు పరిగెత్తుతున్నారు, ఎందుకు పరిగెత్తుతున్నారు అని కాస్త పరిశీలించి చూసేసరికి పరిగెత్తుతున్న వాళ్ళు చోరాణం అభిలుంపతాం, బందిపోట్లు, చోరులు లేదా దొంగలు వీళ్ళు పరిగెత్తుతున్నారు. వీళ్ళు పరిగెత్తుతున్నారు అంటే భయంతో మామూలు మనుషులు కూడా పరిగెత్తుతున్నారు. వీళ్ళేమో వాళ్ళని దోచుకోవడానికి పరిగెత్తుతున్నారు, వాళ్ళేమో తప్పించుకోవడానికి పరిగెత్తుతున్నారు. వీళ్ళిద్దరూ పరిగెత్తటం వలన, అది అడ్డదిడ్డంగా పరిగెత్తటం వలన, ఒక పద్ధతిలో పరిగెత్తకపోవటం వలన ఇష్టం వచ్చినట్లుగా ధూళి రేగుతోంది. భూరిహి, అది చాలా పెద్దదైపోయింది. ఆ పెద్దదైనటువంటి ధూళి సమీపించటం అని కూడా మహర్షులు చూశారు. ఏవం మృశంత ఋషయః ధావతాం సర్వతో దృశం పాంసు సముత్థితో భూరిహి చోరాణం అభిలుంపతాం తదుపద్రవమాజ్ఞాయ లోకస్య వసులుంపతాం భర్తుర్యుపరతే తస్మిన్ అన్యోన్యంచ జిఘాంసతాం అని. ఇది చాలా హీనాతిహీనమైన పరిస్థితి వచ్చింది అని మహర్షులకి అర్థమైపోయింది. ఏమర్థమైంది? తదుపద్రవం, రాజ్యంలో రాజుగారు లేడు. కోర్స్ ఆ రాజుగారిని హుంకారంతో లేపేసింది మహర్షులే. రాజుగారు లేడు. తదుపద్రవం, రాజుగారు లేకపోవటంతో, కట్టడి చేసేవాళ్ళు లేకపోవటంతో, లోకస్య వసులుంపతాం భర్తుర్యుపరతే తస్మిన్ అన్యోన్యంచ జిఘాంసతాం అనే ఈ గోల ఎక్కువైపోయింది. లోకానికి బందిపోట్ల ఆగడాలు, దొంగల ఆగడాలు ఎక్కువైపోయినాయి రాజ్యంలో ఉండే ప్రజలందరికీ. దీనికి తోడు భర్తరి ఉపరతే తస్మిన్, ఆ వేణుడు లేడు అని తెలిసిన తర్వాత కాస్త బలం ఉన్నవాళ్ళు కూడా పైకి లేచారు. పైకి లేచి పక్క వాళ్ళ ఆస్తుల్ని కాజేద్దామని, పక్క వాళ్ళ సొమ్ములు కాజేద్దామని మీద పడ్డారు. ఆ పక్కవాడికి కూడా బలం ఉంటే వాడు వీడి సొమ్ము కాజేద్దామని, వీడి ఆస్తి కాజేద్దామని వాడు మీద పడుతున్నాడు. అన్యోన్యంచ జిఘాంసతాం, అవసరమైతే వాడి తలకాయ బద్దలు కొట్టైనా వాడిది లాక్కుందామని వీడు చూస్తున్నాడు, వీడి తలకాయ బద్దలు కొట్టి లాక్కుందాము అని వాడు చూస్తున్నాడు. అన్యోన్యంచ జిఘాంసతాం, ఇలా గొడవలు చేసుకుంటే ఎవరైనా దండిస్తారు అనే భయం లేదు. ఎందుకంటే ఆ ఎవరు అనే రాజు లేనే లేడు అనే హీనాతిహీనమైన పరిస్థితి రాజ్యంలో నెలకొంది అని వాళ్ళకి వెంటనే అర్థమైపోయింది. తదుపద్రవమాజ్ఞాయ లోకస్య వసులుంపతాం భర్తుర్యుపరతే తస్మిన్ అన్యోన్యంచ జిఘాంసతాం. ఈ హీనాతిహీనమైన పరిస్థితిని రాజ్యంలో ఎవరు వారించలేదా? ఈ హీనాతిహీనమైన పరిస్థితిని వారించడానికి రాజ్యంలో అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉంటుంది కదా. రాజుగారు అనేటువంటి హైరార్కీలో చివరి ఆయన ఒక్కడు లేడు. ఆయన కిందంతా వ్యవస్థ ఉంది కదా. ఆయన కిందంతా కూడా మంత్రులు ఉన్నారు, మంత్రుల కింద అధికారులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, పోలీసు ఉంది, లేదా మిలిటరీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉండగా ఇలా ఎందుకు జరుగుతోంది అని అంటే, అలా ఏం లేదు. చోరప్రాయం జనపదం, ఎప్పుడైతే రాజుగారు లేకపోయారో, రాజు అనేటువంటి ఒక నాయకుడు, పాలకుడు లేకపోయాడో, అప్పుడు ఆ కింద వాళ్ళు కూడా చోరప్రాయం జనపదం, ఇందాక కలుగుల్లో దాక్కున్నారని అనుకున్నాం కదా, ఆ కలుగుల్లో దాక్కున్న దొంగలతో సమానమైపోయారు. వీళ్ళు దొంగలు, వీళ్ళలో లోపల దాక్కున్నటువంటి దొంగతనం అనేటువంటి స్వభావం బయటకు వచ్చేసింది. మొత్తం దాదాపు రాజ్యమంతా కూడా దొంగలమయమైపోయింది. చోరప్రాయం జనపదం. హీనసత్వం, ఎవరికైనా సరే బలం లేకపోతే
ఆ బలం లేనివాడు బలం లేనట్టే ఉన్నాడు. వాడు చోరుడే, వాడు దొంగే, కానీ బలం లేక దొంగతనం చేయకపోవటమే తప్ప వేరే దారి లేదు. హీనసత్వం, అరాజకం, వీళ్ళందరినీ నిగ్రహించటానికి, వీళ్ళందరినీ దండించటానికి రాజు అనేవాడు లేడు. అందువల్ల లోకాన్ నావారయన్, ఎవరు దొంగతనం చేస్తున్నా సరే, ఎవరు పక్కవాడి ఆస్తిని కబ్జా చేస్తున్నా సరే, ఎవరు ఎవరిని ఆపలేదు. లోకాన్ నావారయన్. శక్తాహ అపి, వాళ్ళకి అధికారం ఉంది, నిజమే, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్లకు బాధ్యత కూడా ఉంది, వాళ్ళకి శక్తి ఉంది, అన్నీ ఉన్నా సరే, శక్తాహ అపి, వాళ్ళకి శక్తి ఉన్నా సరే వాళ్ళెవరూ ఆపలేదు. ఇంకా కూడా ఉంది, తద్దోషదర్శిన, మనం గనక మన డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయకపోతే, సక్రమంగా మన డ్యూటీస్ని మనం నిర్వర్తించకపోతే మనకు పైన చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, మనకు చెడ్డ పేరు రానే వస్తుంది, దానితో పాటు పైలోకంలో కూడా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది అని తెలిసినా సరే, తద్దోష దర్శిన, అన్నీ తెలిసినా సరే, శక్తి ఉన్నా సరే ఎవ్వరూ అడ్డుకోలేదు. రాజ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆగడాలను అడ్డుకోవలసిన వాళ్ళు ఎవ్వరూ కూడా అడ్డుకోలేదు. ఎందుకంటే కుదిరినంత మేర దోచుకుందామనే అందరూ అనుకుంటున్నారు. చోరప్రాయం జనపదం హీనసత్వం అరాజకం లోకాన్ ఆవారయంచక్తా అపితత్ దోషదర్శిన అని మహర్షులందరూ ఒకసారి చూశారు. సో రాజుగారు లేకపోవటం అనేది చాలా కష్టమైన పరిస్థితి అని మహర్షులకి అర్థమైపోయింది. అర్థమైపోవటంతో పాటుగా రాజుగారిని లేకుండా చేసినటువంటి తప్పు మనది అనేటువంటి భావం కూడా మహర్షుల మనసులో మెదిలింది. అందుకని పైన ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అనే విషయం మీద వీళ్ళందరూ కూడా ఆలోచన చేయటం మొదలుపెట్టారు. ఏం ఆలోచన చేశారు, దాన్ని ఎలా అమలు చేశారు అనే విషయాలని మనం పైన తెలుసుకుంటాము. దాన్ని తెలుసుకోవటంతో పాటుగా మహర్షులందరూ బుజ్జగించి వేణుడికి చెప్పినటువంటి మాటల్ని ఒకసారి మనం పునరావృత్తి చేసుకోవాలి మనసులోను. ఎంత బుజ్జగించి తం సర్వలోకామర యజ్ఞ సంగ్రహం త్రయీమయం ద్రవ్యమయం తపోమయం అని ఎంత ముద్దుగా చెప్తున్నారు. అన్నీ ఆ పరమాత్మలోనే ఉన్నాయి, అన్నీ ఆ శ్రీహరిలోనే నిండి ఉన్నాయి, అన్నిటి యొక్క రూపము ఆయనే. ఆయన్ని పట్టుకోవటానికి ధర్మం అనేటువంటి మార్గం చక్కగా ఉంది, ఆయన్ని తెలుసుకోవటానికి వేదం అనేటువంటి దారి చక్కగా ఉంది. దాని ద్వారా ఆయన్ని పట్టుకోక అక్కర్లేని ఆలోచనలు చేయటం ఎందుకు అని వాళ్ళు చేసినటువంటి అనునయం అనే దాన్ని మనం తిరగదిప్పుకోవలసి ఉంది. దాన్ని లోపల మరొకసారి చింతన చేసుకోవలసి ఉంది. దానితో పాటుగా మొండివాదన చేయటం అనేది ఏమీ పెద్ద విషయం కాదు అని మనందరికీ తెలిసిందే. మొండిగా వాదించటం అనేది ఎవరైనా చేయొచ్చు. సరిగ్గా వాదించాలంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి. మొండిగా వాదించడానికి ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మొండితనం ఒక్కటి ఉంటే చాలు, మూర్ఖత్వం ఒకటి ఉంటే చాలు. మొండిగా వాదించినంత మాత్రాన, మనం మొండిగా వాదించితే ఎదుటి వాళ్ళు వాదించలేకపోయినంత మాత్రాన మన వాదన కరెక్ట్ అవ్వాలని కూడా ఏమీ నియమం లేదు. మొండి వాదనలు అనేవి ఎవరికి కూడా సరి అయిన ప్రయోజనాలను తీసుకురాలేవు. మొండి వాదనలు ఒక్కొక్కప్పుడు మనకి ప్రమాదాలను కూడా తీసుకురావచ్చు. కాబట్టి మొండి వాదనల జోలికి పోకూడదు. మహర్షులు చెప్పినటువంటి ఆ బుజ్జగింపు వాక్యాలే మనకు శిరోధార్యాలుగా మారాలి. ఆ బుజ్జగింపు వాక్యాలలో ఉండేటువంటి ఆ శ్రీహరే మనకు శిరోధార్యమైనటువంటి రూపంగా ఉండాలి అని మనం భావించుకుందాం. అలాంటి భావన మనకు వచ్చి మనలో ఏమైనా కాస్త ధర్మం మీద, దేవుళ్ళ మీద మొండితనము, మొండివాదనలు లాంటివి ఉంటే అవన్నీ పోయి మనం ఆ మహర్షులు బుజ్జగించినట్లుగా ధర్మ మార్గాల్లో ఉండాలి అని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మునివరేణ్యులు భక్తిదనర సరస్వతీ సలిలంబులను కృతస్నానులగుచు మునికొని తీరమున అగ్నిహోత్రముల్ విలసిల్ల నియతి గావించి అచట తవిలి సత్పురుష కథ వినోదంబులు సలుపుచునుండగా
సకల లోక భయదంబులగు మహోత్పాతముల్ తోచిన మసలి లోకంబుల కమంగళములు ఉరయకుండెడుగాకని బుద్ధిలో నతలుచుచుండగా పెలుచనుతగ్రమగుచు సర్వదిశలను పాంసు వర్షంబు కురిసే తస్కరులు సర్వజనుల విత్తములుగునిరి అని వేణు మహారాజు అంత ముందగానే జరిగినటువంటి విధి విధానాన్ని, అదేవిధంగా సత్పురుషుల యొక్క మాటలను పెడచెవిన పెడితే కలిగేటువంటి వైనాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా అధ్యయనం చేసేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకి ప్రసాదించాడు. ఆ అర్థాన్ని అంతటినీ కూడా స్మరించుకుంటూ శ్రద్ధగా మనం ఈనాడు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 14వ అధ్యాయంలో 20వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్దశాధ్యాయే శ్లోకాః తస్మిన్ స్తుష్టే కిమప్రాప్యం జగతామీశ్వరేశ్వరే లోకాః సపాలాహ్యేతస్మై హరంతి బలిమాదృతాః తం సర్వలోకామరయజ్ఞ త్రయీమయం ద్రవ్యమయం తపోమయం యజ్ఞైర్విచిత్రైర్యజతో భవాయతే రాజన్ స్వదేశాననురోద్ధుమర్హసి యజ్ఞేన యుష్మద్విషయే ద్విజాతిభిః వితాయమానేన సురాః కలాహరేః స్విష్టాః సుతుష్టాః ప్రదిశంతి వాంఛితం తద్ధేలనం నార్హసి వీర చేష్టితుం వేన ఉవాచ బాలిశాబతయూయం వా అధర్మే ధర్మమానినః ఏ వృత్తిదం పతిం హిత్వా జారం పతిముపాసతే అవజానంత్యమీ మూఢాః నృపరూపిణమీశ్వరం నాను విందంతి తే భద్రం ఇహలోకే పరత్ర చ కో యజ్ఞ పురుషో నామ యత్ర వో భక్తిరీదృశీ భర్తృస్నేహ విదూరాణాం యథా జారే కుయోషితాం విష్ణుర్విరించో గిరిశః ఇంద్రో వాయుర్యమో రవిః పర్జన్యో ధనదః సోమః క్షితిరగ్నిరపాం పతిః ఏతే చాన్యే చ విబుధాః ప్రభవో వర్షాపయో
వరశాపయోః ప్రభవో వరశాపయోః దేహే భవంతి నృపతేః దేహే భవంతి నృపతేః సర్వదేవమయో నృపః సర్వదేవమయో నృపః తస్మాన్ మాం కర్మభిర్విప్రాః తస్మాన్ మాం కర్మభిర్విప్రాః యజధ్వం గతమత్సరాః యజధ్వం గతమత్సరాః బలిం చ మహ్యం హరత బలిం చ మహ్యం హరత మత్తోన్యః కోగ్రభుక్ పుమాన్ మత్తోऽన్యః కోగ్రభుక్ పుమాన్ మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇత్థం విపర్యయమతిః ఇత్థం విపర్యయమతిః పాపీయానుత్పథం గతః పాపీయానుత్పథం గతః అనునీయమానస్తద్యాంచాం అనునీయమానస్తద్యాచ్నాం న చక్రే భ్రష్టమంగళః న చక్రే భ్రష్టమంగళః ఇతి తే సత్కృతాస్తేన ఇతి తే సత్కృతాస్తేన ద్విజాః పండితమానినా ద్విజాః పండితమానినా భగ్నాయాం భవ్యయాంచ్యాయాం భగ్నాయాం భవ్యయాచ్యాయాం తస్మై విదురచుక్రుధుః తస్మై విదురచుక్రుధుః హన్యతాం హన్యతామేషః హన్యతాం హన్యతామేషః పాపః ప్రకృతిదారుణః పాపః ప్రకృతిదారుణః జీవన్ జగదసావాషు జీవన్ జగదసావాసు కురుతే భస్మసాధ్రువం కురుతే భస్మసాధ్రువం నాయమర్హత్య సద్వృత్తో నాయమర్హత్య సద్వృత్తో నరదేవ వరాసనం నరదేవవరాసనం యోధి యజ్ఞపతిం విష్ణుం యోధి యజ్ఞపతిం విష్ణుం వినిందత్యనపత్రపః వినిందత్యనపత్రపః కో వైనం పరిచక్షీత కో వైనం పరిచక్షీత వేనమేకమృతే శుభం వేనమేకమృతే శుభం ప్రాప్త ఈదృశమైశ్వర్యం ప్రాప్త ఈదృశమైశ్వర్యం యదనుగ్రహభాజనః యదనుగ్రహభాజనః ఇత్థం వ్యవసితా హంతుం ఇత్థం వ్యవసితా హంతుం ఋషయో రూఢమన్యవః ఋషయో రూఢమన్యవః నిజఘ్నుర్హుంకృతైర్వేనం నిజఘ్నుర్హుంకృతైర్వేనం హతమచ్యుత నిందయా హతమచ్యుత నిందయా ఋషిభిः స్వాశ్రమపదం ఋషిభిः స్వాశ్రమపదం గతే పుత్రకలేవరం గతే పుత్రకలేవరం సునీతా పాలయామాస సునీతాపాలయామాస విద్యాయోగేన శోచతి విద్యాయోగేన శోచతి ఏకదా మునయస్తేతు ఏకదా మునయస్తేతు సరస్వత్సలిలాప్లుతాః సరస్వత్సలిలాప్లుతాః హుత్వాగ్నిం సత్కథాశ్చక్రుః హుత్వాగ్నీన్ సత్కథాశ్చక్రుః ఉపవిష్టాः సరిత్తటే ఉపవిష్టాः సరిత్తటే వీక్ష్యోత్థితాన్ మహోత్పాతాన్ వీక్ష్యోత్థితాన్ మహోత్పాతాన్ ఆహుర్లోక భయంకరాన్ ఆహుర్లోక భయంకరాన్ అప్యభద్రమనాథాయాః అప్యభద్రమనాథాయాః దస్యుభ్యో న భవేద్భువః దస్యుభ్యో న భవేద్భువః ఏవం వృషంత ఋషయో ఏవం మృశంత ఋషయో ధావతాం సర్వతో దిశం ధావతాం సర్వతో దిశం పాంసుః సముత్థితో భూరిః పాంసుః సముత్థితో
స్థితో భూరిః చోరాణమభిలుంపతాం చోరాణమభిలుంపతాం తదుపద్రవమాజ్ఞాయ తదుపద్రవమాజ్ఞాయ లోకస్య వసులుంపతాం లోకస్య వసులుంపతాం భర్తర్యుపరతే తస్మిన్ భర్తర్యుపరతే తస్మిన్ అన్యోన్యం చ జిఘాంసతాం అన్యోన్యం చ జిఘాంసతాం చోరప్రాయం జనపదం చోరప్రాయం జనపదం హీనసత్వమరాజకం హీనసత్వమరాజకం లోకాన్నావారయం ఛక్తాః లోకాన్నావారయం ఛక్తాః అపి తద్దోషదర్శినః అపి తద్దోషదర్శినః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే చతుర్దశాధ్యాయే చతుర్దశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. గురువచనం అమలమపి సలిలమివ మహదుపజనయతి శ్రవణస్థితం శూలం అభవ్యస్య అని బాణుడు కాదంబరి అనే గద్య కావ్యంలో చెబుతాడు. గురువు చెప్పే మాట ఎంత గొప్పదైనా, ఎంత స్వచ్ఛమైన, నిజమైన, సాధు స్వభావం లేనివాడికి ఆ మాట ఎలా ఉంటుందంటే చెవులో శూలం పెట్టి పొడిచినట్టుగా ఉంటుంది. పేరు చూస్తే గొప్పది, బుద్ధి చూస్తే దిగజారిపోయి ఉంటుంది. ఇది సమాజంలో మనం అందరం దర్శించేదే. చూడటానికి డాంబికంగా గొప్ప గొప్ప భావాలన్నీ చూపించటం, గంభీరంగా కనిపించటం, చేసే పనులు మాత్రం కొంచెం లేకిగా 10 మంది మెచ్చుకోని విధంగా చేస్తూ ఉండడం. అంటే స్వరూపానికి స్వభావానికి సంబంధమే లేదు. ఎంతటి గురువు ఉపదేశించినా వాళ్ళ వక్రబుద్ధి మారదు. అటువంటి తరానికి సంబంధించిన వాడే, అటువంటి స్వభావశీలులైన వారికి సంబంధించిన వాడే ఈ వేణుడనేటువంటి మహారాజు. ఆ మహారాజు యొక్క ఆ దౌర్భాగ్యమైన స్వభావాన్ని అంతటినీ కూడా మనం తెలుసుకున్నాం. గురూపదేశం ఎంత గొప్పదో కూడా ఈనాటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఆ గురూపదేశాన్ని స్మరించుకుంటూ ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.